హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు ఆల్రెడీ బిగ్ బాస్ ప్రోమో అయితే రానే వచ్చేసిందండి. అది ఎందుకు ఇంత ఎర్లీగా వచ్చింది, అలాగే చాలా రకాల ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. ఆ బిగ్ బిగ్ ట్విస్ట్స్ ఏంటి, అలాగే మనకు నాగ్ సార్ గారు అంటే ఫస్ట్ హోస్ట్ మారబోతున్నారని కొంతమంది, మళ్ళీ అలాగే ఈసారి ఒక రేంజ్లో ఉండబోతుందని కొంతమంది, అలాగే చాలా చాలా రకాల ఎనాలిసిస్ అయితే జరిగాయండి. కానీ మొత్తంకి మనకు హోస్ట్ డిసైడ్ అయిపోయాడు, ప్రోమో కూడా తొందరగా వచ్చింది. అలాగే మనకు ఈ ఏమంటారు లోగో కూడా అన్నీ కలిపి ఒకటే ప్రోమోలో ఇచ్చేసారు. లోగో కానీ నాగ్ సార్ కానీ మాట్లాడడం కానీ ప్రోమో అన్నీ ఒకటే ప్రోమోలో వచ్చేసాయి. ఇంతకుముందు ఏంటంటే హోస్ట్ రివీల్ అయ్యేవాడు కాదు, అలాగే మనకి ప్రోమో ఒకసారి వచ్చేది, లోగో ఒకసారి వచ్చేది, అవి కూడా జూలైలో వచ్చేటి మనకు. సో ఈసారి మాత్రం అలా కాకుండా అన్నీ ఒకటే ప్రోమోలో జూన్లోనే తొందరగా అంటే చాలా చాలా తొందరగా రిలీజ్ చేశాడు. ఎప్పుడు కూడా జూలై 15కి 20కి అలా వచ్చే ప్రోమో లోగో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కసారిగా వచ్చేది, కానీ అన్నీ ఒకటే ప్రోమోలో అలాగే ఒక రేంజ్లో వచ్చింది. దానిలో ఉన్న ఆ ప్రోమోలో ఉన్న గూఢార్థాలు ఏంటి, ఏమేమి మీనింగ్స్ ఉన్నాయి, ఆయన మాట్లాడిన మాటల్లో ఏమేమి ఉన్నాయి, అలాగే ఈసారి ఉండబోయే ట్విస్ట్లు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక చివరి వరకు చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇందులో ముఖ్యంగా మనకు వచ్చింది ఏంటంటే నాగ్ సార్ గారు అయితే చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. అలాగే కామనర్స్ అంటే మామూలుగా మనలాంటి పీపుల్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే మరీ నార్మల్ పర్సన్స్ కాకుండా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళలో ఏదైనా స్పెషల్ క్వాలిటీ అంటే బీభత్సమైన అంటే బాగా బాధల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒక డిఫరెంట్ టాలెంట్ కానీ చాలా మందిని ఆకర్షించే గుణం కానీ అంటే రకరకాల అంటే ఏదో ఒక ప్రత్యేకత అనమాట. ఆ ప్రత్యేకత ఉన్న వాళ్ళే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరీ కామనర్ అంటే అతనిలో ఏం లేనప్పుడు ఏం చూస్తారు, జనాలకు కూడా నచ్చాలి కదా, జనాలకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. సో అలాంటి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అదేంటి, అలాగే మనకు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ లైక్ నాకు ఎంతోమంది నా వీడియో వేరే వాళ్ళకి షేర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో కాబట్టి కొంచెం లైక్ చేయండి. సో మనము వీడియోలోకి వెళ్ళే ముందు మనకు ప్రోమోలో నాగ్ సార్ ఏమన్నారు, వాటికి మీనింగ్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాము. సో ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, అంతే కదా. ఆటలో మనం ఇప్పుడు చిన్న చిన్న పనులకే మనం అలసిపోతాం, అంతే. అలుపు వచ్చినంత మాత్రాన్ని గెలుపు అయితే వరించదు కదా. సో ఆ గెలుపు రావడానికి ఏం చేయాలి, సో కంటెస్టెంట్స్కి ముందుగానే హింట్స్ ఇస్తున్నారు నాగ్ సార్. అంటే ఎలాంటి ఆలోచనతో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, సో ఎలా ఆడాలి అనేది ముందుగానే కంటెస్టెంట్స్కి హింట్స్ ఇస్తున్నారు. సో కంటెస్టెంట్స్ కనుక ఈ మాటలను దృష్టిలో ఉంచుకొని ఆడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. సో ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలిపైతే రాదు, అంతే కదండి. మనం ఇప్పుడు గేమ్స్ పెడతారు, ఎన్నో మాటలు అంటుంటారు, చాలా ఒక చిన్న సొసైటీయే ఫామ్ అవుతుందండి బిగ్ బాస్ హౌస్లో. అంటే రకరకాల కేటగిరీస్ నుంచి వస్తారు, మాటలతో బాధ పెడతారు, చేతులతో బాధ పెడతారు, గేమ్లో బాధ పెడతారు. సో ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు. సో ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాను, అంతే కదా. గేమ్లో గెలిచినంత మాత్రాన నువ్వు విన్నర్ అయిపోవు కదా, మాటల్లో గెలిచినంత మాత్రాన నువ్వు విన్నర్ అయిపోవు కదా. ప్రజల మనసులో మంచి ఒక స్థానాన్ని నువ్వు తెచ్చుకోవాలంటే భద్రపరచుకోవాలంటే పలానా వ్యక్తి అబ్బా ఏం హార్ట్ఫుల్గా అనిపించాలి మనకు చూడంగానే, ఈ పర్సన్ గెలుస్తాడు రా, అబ్బా ఎంత మంచోడు రా, మనుషుల హార్ట్స్ని టచ్ చేయాలి అంటే అంత మంచి క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఆ క్వాలిటీస్ ఉంటేనే బిగ్ బాస్లో విన్నర్ అవుతారు. అంటే ఈ పర్సన్ అరే ఏం ఉన్నాడురా, అరే ఏమన్నా ఉందా, అందరిని ఎంత బాగా కలుపుకుంటున్నాడు, అందరితో ఎంత బాగుంటున్నాడు, బాధల్లో ఉంటే ఓదార్స్తున్నాడు, వాళ్ళకి వెళ్తున్నాడు, గేమ్లలో కూడా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు, ఎదుటి వాళ్ళను కించపరుస్తున్నాడు, ఎదుటి వాళ్ళని బాధ పెడతలేడు, ఎదుటి వాళ్ళను దెబ్బలు తాకిస్తలేడు. అరే ఎంత బాగున్నాడురా పర్సన్, అప్పుడు ఇంక ఎన్ని బాధలు ఉన్నాయి రా. పర్సనల్ లైఫ్ కూడా మనల్ని ఇచ్చేస్తుంది అనమాట, అంటే కంటెస్టెంట్ పర్సనల్ లైఫ్. సో అతని పర్సనల్ లైఫ్లో ఏమైనా బాధలు ఇవి ఉన్న పాపం ఇతను గెలిపేయాలి, ఇతను ఏదో ఒకటి చేయాలి, చాలా కష్టాల నుంచి వచ్చాడు. సో అట్లా మనుషుల అంటే మన ప్రజల హార్ట్స్ని టచ్ చేయాలన్నమాట. అలా ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి విన్నర్ అవుతాడు. సో అందుకనే ప్రభంజనం సృష్టించాలి. ప్రభంజనం అంటే ఒక పెద్ద నువ్వు ఏదో యుద్ధం చేస్తే సరిపోయి, యుద్ధం అనేది చాలా పెద్ద మాట. సో ప్రభంజనం సృష్టించాలి అంటే యుద్ధం కన్నా ఇంక ఏం చేస్తే నువ్వు ప్రభంజనం సృష్టిస్తావు. ప్రభంజనం సృష్టించడం అంటే గట్టి పియాను పెట్టుకోవాలి, ఇంకా అంతే. మనం చేసేది ఏం లేదు, పియారే కదా. ఇప్పుడు పోయినసారి చూడండి
పిఆర్ని పెట్టుకుంటే గెలిచిపోతారు. పిఆర్ లేకపోతే ఎంత మంచిగా ఆడే వ్యక్తి అయినా కూడా గెలవడు. పిఆర్ అనేది చాలా ముఖ్యం. చిన్నగా దగ్గినా తుమ్మినా ఏం చేసినా కూడా దాన్ని హైలైట్ చేసి వాళ్ళ పిఆర్లు వీడియోస్ చేస్తూ ఉంటారు దాన్ని. సో అట్లా పిఆర్ ఉంటే కనుక ఖచ్చితంగా గెలుస్తారండి, అది మాత్రం వాస్తవము. ఇంకొకటి ఏంటంటే ఈసారి ఎక్కువగా ఒక్కటే రాష్ట్రానికి చెందిన వాళ్ళను తీసుకొని అయితే రారండి. పోయినసారి ఇష్యూస్ వచ్చాయి, కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారని. సో అలాంటి ఇష్యూస్ రాకుండా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇంకా స్టార్ మా బ్యాచ్ అంటారు కాబట్టి ఖచ్చితంగా సీరియల్స్ వాళ్ళు అయితే వస్తారండి, మరి రాకుండా అయితే ఏమి ఉండరు, వస్తారు. సో ప్రతి కేటగిరీ నుంచి అయితే తీసుకుంటారండి. అలాగే ఫుడ్ దగ్గర నాన్ వెజ్ తినేవాళ్ళు, వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 దించుతాడు. ఎందుకంటే నాన్ వెజ్ తినేటోళ్ళకి వెజ్ తినేటోళ్ళకి గొడవలు కావాలి కాబట్టి అవి కూడా దించుతాడు. సో కామనర్స్ని మాత్రం ఒక 5 పీపుల్స్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ అవన్నీ స్టార్ట్ అయ్యాయంట. కానీ వాళ్ళు ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. అంటే నార్మల్గా ఉంటే సరిపోదు కదా, ఒక అందమైన వ్యక్తో లేకపోతే ఏదో బాగా బాధలు ఉండడము, లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎదుటి వాళ్ళంటే ఇంప్రెస్ అయ్యేలా ఉండడము, లేకపోతే ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండడము, లేకపోతే డ్యాన్స్ క్వాలిటీ కానీ, అందం కానీ, అంటే జిమ్ బాడీ కానీ, ఇంకా ఏదైనా. కామనర్స్ అంటే మరీ కామనర్స్ని అయితే తీసుకోడు, కొంచెం మరీ తెలియని పర్సన్స్ అయితే తీసుకోరని నా అభిప్రాయం. తెలియని పర్సన్ తీసుకుంటే ఇంకా కొంచెమన్నా యూట్యూబర్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదో కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకుంటారు, మరీ తెలియని వాళ్ళని అయితే తీసుకోరండి నాకు తెలిసినంత వరకు. ఇంకా మనకు బజ్ హోస్ట్ వచ్చేసి కొంచెం మాట చాతుర్యం ఉండాలండి. బజ్ హోస్ట్కి ఎవరిని పడితే వాళ్ళు సరిగా ఇంటర్వ్యూ చేయలేరు, వాళ్ళని ఇరికించాలి కదా, మాటలలో పెట్టి వాళ్ళని ఇరికించి నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు, నువ్వు అట్లా ఎందుకు చేసినావు, ఇట్లా చేయాల్సింది కదా, అట్లా ఇట్లా క్వశ్చన్ వేయాలంటే మంచి మాట చాతుర్యం ఉన్న వ్యక్తికి కావాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ ప్రేరణ, ఇంకా రోహిణి, తేజ వీళ్ళైతే బాగుంటుంది. ఎందుకంటే ప్రేరణ కూడా పూర్తిగా తెలుగు రాదు, కానీ ఓకే వచ్చిరాని తెలుగుతో మేనేజ్ చేస్తుంది. రోహిణి అయితే బాగా మాట్లాడగలదు. నాకు తెలిసినంత వరకు ఈ 2-3 ఎవరైనా బజ్ హోస్ట్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అందరికీ మళ్ళీ నాకు సరేనా అనిపిస్తుంది. కానీ ఈసారి అయితే నాకు సార్లో ఎనర్జెటిక్ వేరే లెవెల్ ఉందండి. ఎందుకంటే ఆ ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ మాట్లాడడం కానీ ప్రతి ఒక్క మాటలో చాలా బాగుందండి. ఎందుకంటే పోయినసారి ఆయనకు చాలా టెన్షన్స్ ఉండే, ఏంటంటే ఆ కన్వెన్షన్ హాల్ కూల్ చేయడం కానీ, అది ఇంకా సంథింగ్ ఏవో జరిగాయి కదా, మళ్ళీ వాళ్ళ కొడుకులది సరిగా లేకుండే, పెళ్ళిళ్ళు ఇవన్నీ డిస్టర్బ్ అయ్యాయి కాబట్టి మోస్ట్లీ సరిగా చూడలేదు అప్పుడు. కానీ ఈసారి ఖచ్చితంగా బాగా ఎక్కువ సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాగ్ సార్ కనుక ప్రతి ఎపిసోడ్ చూసి చేస్తే ఇంకా వీకెండ్స్ అద్దరిపోద్ది టీఆర్పీ. నాకు తెలిసినంతవరకు ఈసారి 100% సూపర్గా ఉండబోతుందని నా అభిప్రాయము. సో ఈసారి ఇక కామన్ మ్యాన్ కేటగిరీ ఉంటుంది. ఇంకొకటి మనకి సీరియల్స్ వాళ్ళు, కొంతమంది సినిమా వాళ్ళు, ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళు, ఈ అలెక్యారా, 3 అక్కచెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరు రాజ్ తరుణ్. ఇంకా నేను కంటెస్టెంట్స్ ఎవరు వస్తారనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇంకా మనకి ఎక్కువ వైరల్ అయిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్గా కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కువ లొల్లి చేసి మాట్లాడి మాట చాతుర్యం గల వ్యక్తుల్లో ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక షో స్టార్ట్ అయింది కదా మనకు, కుక్ విత్ జాతిరత్నాలు, అందులో నుంచి కూడా వస్తారు చాలామంది. అంతకుముందు కేజీకేబీ అంటే కిలాడి గర్ల్స్ కిలాడి బాయ్స్, దాంట్లో నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా మనకు సీరియల్స్ వాళ్ళు, ఇంకా దేవ్జని అదే అమ్మాయి, సత్యభామ సీరియల్ హీరోయిన్, ఇంకా గోరింటాకు కూడా సీరియల్ హీరోయిన్ అదే మన నిఖిల్ పియాన్సా అమ్మాయి, ఇంకా శివ్, వీళ్ళైతే వస్తారు. ఇంకా తేజస్వి కూడా 50-50 ఛాన్సెస్. ఇంకా అంజలి పావని అనుకున్నాం కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాబట్టి ఆ అమ్మాయి రాదు. ఇంకా రీతు చౌదరి, చాలామంది. ఎంతైనా మనం 100% వీళ్ళు వస్తారని చెప్పలేము. చాలామందిని ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి ఒక 5 మెంబర్స్ని పెట్టుకుంటారు చాయిస్ లాగా, అందులో ఎవరు వచ్చేది తెలీదు. సో ఇప్పుడు కామన్ మ్యాన్ దాంట్లో కూడా ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేయడానికి ఒక 50 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి అలా మనకు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా ఎవరు వచ్చేది తెలియదు. సో ఇంకా చదరంగం కాదు అని ఇంకా మన నాగ్ సారు మంచిగా ప్రోమోలో చాలా మంచి వర్డ్స్ వదిలారు. అంటే ఎత్తుకు పై ఎత్తే కాకుండా ఇంకా యుద్ధమే, అంటే ఇంకా రణరంగమే, చదరంగం కాదు రణరంగమే అన్నాడు. కాబట్టి ఇంకా బీభత్సమైన గొడవలు, జుట్టు పీక్కోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయో మరి. ఇంకా చదరంగం కాదు రణరంగమే, అంటే
చదరంగం మీన్స్ మన చెస్. సో ఎత్తుకు పై ఎత్తు కాకుండా ఇంకా డీప్గా, అంటే ఇంకా యుద్ధమే, ఇంకా ఒకరినొకరిని కొట్టుకోవడం, ఒకరినొకరిని పీక్కోవడం, ఒకరినొకరిని తన్నుకోవడం, ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో మరి చూడాలి ఇంకా. సో ఇక చదరంగం కాదు రణరంగమే అన్నాడు. ఇంకా అలసినంత మాత్రాన గెలుపు రాదన్నాడు, ప్రపంచం సృష్టించాలి అన్నాడు. ఇంకా మరి మన జనాల ఓటింగ్తోని ఇంకా వేరే వేరే కొత్త ఏమైనా పెడతారేమో, మా ఓన్లీ ఓటింగే కాకుండా ఇంకా ఇంకా వేరే ఏమైనా పెడతారేమో, ఇంకా చూడాలి ముందు ముందు. నాకు తెలిసి ఇంత ముందుగా ప్రోమో వదిలాడంటే ఒక క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడేమో అని నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో లోగో వచ్చేసింది, ప్రోమో వచ్చేసింది, ఇంకా మనకు పోస్ట్ కూడా కరెక్ట్ అయిపోయాడు. నాకు తెలిసి ఈసారి నాగ్ సార్ గారు ఒక వీర లెవెల్ ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా అతని విమర్శ అనేది అతనికి తెలిసి ఉంటుంది, సరిగా చేయలేదు అని. బాలయ్య బాబు వస్తాడు అనుకున్నారు, కానీ నాగ్ సార్ గారు మాట్లాడినంత ఇదిగా బాలయ్య బాబు మాట్లాడారేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇతను అటు ఇటుగా, అంటే మంచిగా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు, నమ్రతగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి ఇప్పుడు పో అంటే అట్లా టీఆర్పీ వస్తుంది, కానీ కంటెస్టెంట్స్ కూడా హట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నాకు తెలిసి నాగ్ సార్ గారు బెటర్, ఎందుకంటే బాలయ్య బాబు అంత ఓపికగా చూసి ఎపిసోడ్స్ చూసి విని చేసేంత ఓపిక ఉండదేమో అని నా ఫీలింగ్. సో చూద్దాం, ఇంకా ఎప్పటికీ నాగ్ సారేనా అంటే ఇంకా కొన్ని సీజన్స్ వరకు ఉండొచ్చు. మేబీ ముందు ముందు ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో, చూద్దాము. నాకు తెలిసినంత వరకు ఈసారి అయితే బిభత్సంగా సూపర్గా ఉండబోతుంది అని నా అంచనా. సో ఈ ట్విస్ట్ అయితే నచ్చాయా, కామన్ మ్యాన్ కేటగిరీ కానీ, ఇంకా ఈ ప్రోమో అనాలిసిస్ కానీ, ఇంకా మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను. నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.